హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఇంకోటెక్ ఛానల్. ఈ వీడియోలో మనం ఇండియాస్ మోస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఈ వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసేయండి. ఇంకా ఈ వీడియోలో అయితే మనం మోటో ఎడ్జ్ 50 గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఈ ఫోన్ యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే మీకు అయితే డిస్ప్లే పైన అయితే కనిపిస్తుంది. మీరైతే ఒకసారి చెక్అవుట్ అయితే చేసుకోండి. ఇంకా ఈ ఫోన్ యొక్క డిస్ప్లే వచ్చేసి మనకి 6.7 సూపర్ హెచ్డి ప్లస్ డిస్ప్లే ఉంటుంది. 1.5K పిఎల్ఓడ్ ఎండ్లెస్ ఎడ్జ్ డిస్ప్లే ఉంటుంది. కర్వ్ డిస్ప్లే ఇది మనకి HDR 10+ సపోర్ట్ చేస్తుంది. 10 బిట్ ప్యానల్ ఉంటుంది. రిఫ్రిజిరేట్ వచ్చేసి 120Hz రిఫ్రిజిరేట్ రేట్ సపోర్ట్ ఉంటుంది. 1600 నీట్ పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ చేస్తుంది ఈ ఫోన్ అయితే మనకి. డిస్ప్లే పరంగా అయితే ఈ ఫోన్ అయితే మంచి ఫోనే. ఇంకా ఈ ఫోన్ యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి మిలిటరీ గ్రేడ్ సర్టిఫైడ్ ఫోను. డ్రాప్స్ పరంగా ఇదైతే డ్రాప్స్ అయితే సేఫ్టీగానే ఉంటుంది. ఇంకా IP రేటింగ్ వచ్చేసి మనకి IP68 రేటింగ్ ఉంటుంది. వాటర్ రెసిస్టెంట్ ఫోన్ ఇది. ఇంకా ఈ ఫోన్ యొక్క కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇందులో అయితే ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ఒకటి వచ్చేసి మనకి మెయిన్ కెమెరా 50 MP iOS కెమెరా, లిటస్ 700C కెమెరా ఉంటుంది. AI సపోర్ట్ కూడా ఉంటుంది. ఇందులో మనకి ఎన్హాన్సింగ్ కానీ ఫోటో క్లారిటీ కోసం కానీ యూజ్ చేస్తున్నారు. ఇంకా 13 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఇంకా ఫైనల్ కెమెరా వచ్చేసి 10 MP iOS టెలిఫోటో కెమెరా ఉంటుంది. 3x ఆప్టికల్ జూమ్ సపోర్ట్తో వస్తుంది ఈ ఫోన్ అయితే మనకి. డిస్ప్లే పరంగా కెమెరా పరంగా అయితే ఇదైతే మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది ఈ బడ్జెట్కి తగ్గట్టుగానే. ఇంకా నెక్స్ట్ ఈ ఫోన్ యొక్క ర్యామ్ అండ్ రోమ్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ ఫోన్ వచ్చేసి మనకి LPDDR4Xతో పాటు UFS 2.2తో అయితే లాంచ్ అవుతుంది. 8GB 256 వేరియంట్ అయితే అవైలబుల్గా ఉంది ప్రస్తుతానికి మార్కెట్లో అయితే. ఇంకా మనకి ఈ ర్యామ్ని అయితే ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు. యూజ్ చేసుకునే వాళ్ళు అయితే యూజ్ చేసుకోవచ్చు, హెవీగా వాడే వాళ్ళు అయితే. ఇంకా నెక్స్ట్ ఈ ఫోన్ యొక్క ప్రాసెసర్ అండ్ గేమింగ్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇందులో డీసెంట్ గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఈ ఫోన్ వచ్చేసి మనకి స్నాప్డ్రాగన్ 7 Gen 1 ప్రాసెసర్తో వస్తుంది. ఇది స్నాప్డ్రాగన్ 7 Gen అన్న తక్కువ అంచనా అయితే అవసరం లేదు. ఇది మీడియం గేమర్స్కి అయితే బెస్ట్ ఫోన్. BGM వచ్చేసి మనకి 60 FPS వరకు అయితే హ్యాండిల్ చేస్తుంది. ఇంకా ఈ ఫోన్లో హెవీ ల్యాగ్స్ అయితే ఉండవు, మంచి కంఫర్టబుల్గా ఆడుకోవచ్చు, డీసెంట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది కాబట్టి. ఇంకా నెక్స్ట్ ఈ ఫోన్ యొక్క బ్యాటరీ అండ్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే 5000 mAh మ్యాసివ్ బ్యాటరీతో పాటు 68 watts టర్బో పవర్ ఛార్జింగ్ ఉంటుంది. ఇది మనకి నియర్లీ ఒక 20 minutes to 30 minutes లోపు అయితే ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. జస్ట్ మనం ఇలా ఛార్జింగ్ పెట్టి అలా బయటికి ఒక రౌండ్ వేసి వచ్చే లోపు అయితే మనకి కంఫర్టబుల్గా 50% అయితే ఛార్జ్ అయితే అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఫైనల్గా ఈ ఫోన్ యొక్క సెక్యూరిటీ అండ్ హ్యాండ్రెడ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే 2+3 అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు మోటో నుంచి అయితే. ఇది 3+4 కానీ 4+5 కానీ ఉంటే ఇంకా కొంచెం బెటర్గా ఉండేది. పర్లేదు, ఈ ఫోన్ అయితే మనకి ఈ బడ్జెట్లో Android 14తో వస్తుంది. అలాగే ఇంకా నెక్స్ట్ ఈ ఫోన్ యొక్క బ్యాటరీ పర్ఫార్మెన్స్లో మనం మర్చిపోయింది ఏంటంటే ఇందులో వైర్లెస్ సపోర్ట్ కూడా ఉంటుంది. 15 watts వైర్లెస్ సపోర్ట్ ఉంటుంది. రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంది. ఇందులో మనకి 5 watts రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. ఎప్పుడైనా మీ ఫ్రెండ్ కానీ ఏదో ఈ ఫోన్ కొనుక్కుంటే ఈ ఫోన్ నుంచి మీ ఫోన్కి అయితే ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు, పర్లేదు, ఒక పవర్ బ్యాంక్ లాగా అయితే. ఇంకా ఫైనల్గా ఈ ఫోన్ యొక్క ప్రైసింగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ ఫోన్ యొక్క ప్రైస్ ఎంత ఉందో జస్ట్ కామెంట్ అయితే చేయండి మీరు అయితే గెస్ చేసి. ఇంకా ఈ ఫోన్ యొక్క ప్రైస్ వచ్చేసి మనకి 25,999కి అయితే వస్తుంది మార్కెట్లోకి. 8 ఇంకా 256 వేరియంట్ అయితే. ఇంకా ఈ వీడియో యొక్క ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకైతే థ్యాంక్స్. హ్యావ్ ఏ నైస్ డే.